హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి నిన్న మీకు ఒక వీడియో చేశాను. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అన్నది ఇప్పుడు మన స్టేట్లో ఇవ్వట్లేదు కాబట్టి మన 2 స్టేట్స్లోనూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అన్నది ఇవ్వట్లేదు. సో దానికి సంబంధించిన సొల్యూషన్ గురించి నేను మీకు వీడియో అన్నది చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ బటన్లో కానీ ఉంటుంది, అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ అందులో నేను మీకు చెప్పిన అప్డేట్కి సంబంధించి చాలామంది నన్ను అడుగుతున్నారు అది వర్క్ అవుతుందా అని. సో ఈ వీడియోలో నేను దాని గురించి చెప్తాను, అది వర్క్ అవుతుందా లేదా అన్నది. అండ్ తర్వాత యూఆర్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ఆల్రెడీ యూఆర్ పెట్టుకుని అప్లై చేసేసిన వాళ్ళు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎలా మారాలి అన్నది కూడా ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు డౌట్స్ అన్నవి క్లియర్ అయిపోతాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మీకు డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ దాంతోపాటు క్లాసెస్ కూడా మన ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ అఫీషియల్ అప్డేట్స్ని అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా మనం మెయిన్ మ్యాటర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి, అది కూడా ఆల్రెడీ అప్లై చేసేసిన వాళ్ళ గురించి ఈ వీడియోలో మనం మెయిన్ ఫోకస్ అన్నది. బట్ మనకి ఫస్ట్ నిన్న నేను మీకు చెప్పిన ఈడబ్ల్యూఎస్ అప్డేట్ అన్నది వర్క్ అవుతుందా లేదా అంటే నాకు చాలామంది కామెంట్లో చెప్పారు. అండ్ దాంతోపాటు చాలామంది పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేసి చెప్పారనమాట ఇది వర్క్ అవుతుంది అని. సో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి నిన్న మీకు ఏదైతే అప్డేట్ చెప్పానో అది మనకి వర్క్ అవుతుంది. సో దట్ మీరు సర్టిఫికేట్ కానీ ఇలాంటివి ఏమీ డీటెయిల్స్ ఫిల్ చేయకుండానే మీరు అప్లై చేయగలుగుతారు. సో దానికి సంబంధించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి దాని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆల్రెడీ అప్లై చేసేసిన యూఆర్లో అప్లై చేసిన వాళ్ళు, లేదా జనరల్ అనుకోండి, యూఆర్ అన్నా జనరల్ అన్నా ఒకటే. సో ఆల్రెడీ జనరల్ కోటాలో అంటే యూఆర్లో సర్టిఫికెట్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి అప్లై చేసేసిన వాళ్ళు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవడం ఎలా అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఇట్లా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మీరు ఏదైతే అప్లై చేశారో ఆ పోర్టల్లోకి వచ్చేస్తే మీకు ఇట్లా మీకు కనబడుతుంది. ఇది మీరు ఆల్రెడీ అప్లై చేసినప్పుడు చూసే ఉంటారు. సో ఇట్లా మీరు వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ని. ఇక్కడ మీకు చూపిస్తుందని చూసారా, మాడిఫై అని ఒక ఆప్షన్ ఉంది చూసారా. సో అది మాడిఫై ఆప్షన్ క్లిక్ చేసి మీరు యూఆర్ నుంచి ఈడబ్ల్యూఎస్కి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేసి మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇది చేసుకునేటప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు 100 రూపీస్ అన్నది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో 100 రూపీస్ అన్నది పే చేస్తేనే మీకు మీ ఇది మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం, అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్ అనమాట. ఓకేనా. సో ఇందులో కూడా ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇప్పుడు నేను మీకు మోడిఫికేషన్కి సంబంధించిన ఈ పీడిఎఫ్ చూడండి. సో ఈ పీడిఎఫ్ని కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి నోటిఫికేషన్లో వచ్చిందనమాట. అంటే మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ నేను మీకు చూపిస్తున్నాను. ఇందులో మీరు ఈ హైలైటెడ్ బాక్స్ కనుక చూసుకున్నట్లయితే ద మోడిఫికేషన్ టు ద రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ కెన్ బీ డన్ ఫర్ మ్యాక్సిమం 2 times ఓన్లీ. అంటే మీరు 2 times మాత్రమే మోడిఫికేషన్ అన్నది చేయగలుగుతారు. మ్యాక్సిమం 2 times మాత్రమే అలో చేస్తారు మోడిఫై అవ్వటానికి. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది ఏ మోడిఫికేషన్ చేసినా. ఒక్కసారి మీరు మోడిఫికేషన్ చేసేసిన తర్వాత మళ్ళీ మీకు అందులో ఎర్రర్స్ ఉంటే మోడిఫై చేసుకోవటం ఉండదు, మీ మొత్తం ప్రాసెస్ అన్నది వేస్ట్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా యూజ్లెస్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మోడిఫికేషన్ టైంలో అన్నీ చెక్ చేసుకుని తర్వాత మోడిఫై చేసుకోండి. సో ఇప్పుడు మనం మోడిఫికేషన్ ఎట్లా చేయొచ్చు అన్నది ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇందులోకి వెళ్ళండి. సో ఇట్లా మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మోడిఫై అప్లికేషన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేసుకుంటే ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి మీరు ఏ బోర్డు అయితే అప్లై చేశారో ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ బోర్డు అనుకోండి, సికింద్రాబాద్ బోర్డు పైన క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఒకటి ఓపెన్ అవుతుంది ఇన్స్ట్రక్షన్స్ అన్నవి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చదివితే ఇక్కడ చూడండి, మోడిఫికేషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ పేయింగ్ ద మోడిఫికేషన్ ఫీ ఆఫ్ 100 రూపీస్ అని చెప్తున్నారు. అండ్ ఈ 100 రూపీస్ మళ్ళీ రిఫండ్ కూడా చేయరంట. ఓకేనా. ఇది మనకి మెయిన్ థింగ్. అండ్ తర్వాత ఏంటంటే ఇది మనకి మోడిఫికేషన్ ఫీజ్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫీ కన్సెషన్ కేటగిరీస్. అంటే మీరు ఏదైతే ఫీ కన్సెషన్ కేటగిరీస్ ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఇట్లా కొంతమంది, సో వాళ్ళు ఏదైతే ఫీజు కన్సెషన్ ఉందో వాళ్ళు కూడా ఇది మనకి 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది మాడిఫై చేసుకోవాలంటే ఎటువంటి మోడిఫికేషన్ అయినా. బట్ ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్కి సంగతి గురించి వస్తే మనకి ఈడబ్ల్యూఎస్ అన్నది ఎవరు కోరుకుంటారు, జనరల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి అంటే యూఆర్ వాళ్ళకి. కాబట్టి
సో ఇది మిగతా వాళ్ళకి ఎలిజిబుల్ కాదనమాట. సో ఇక్కడ మనకి జనరల్ వాళ్ళు యూఆర్ అంటే జనరల్ ఏదైతే అన్రిజర్వ్డ్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి ఇక్కడ మీకు వేరే కేటగిరీస్తో సంబంధం ఉండదు. ఓకేనా, మీకు ఆల్రెడీ బెటర్ రిజర్వేషన్స్ అన్నవి ఇస్తున్నారు కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్లోకి రారనమాట మిగతా వాళ్ళు, ఓన్లీ ఇది జనరల్ వాళ్ళకి. సో జనరల్ వాళ్ళు మాత్రమే 100 రూపీస్ పే చేసి మాడిఫై చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ అప్లై చేసేస్తే. ఓకేనా, అండ్ తర్వాత ఇక్కడ మీరు మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఇఫ్ యూ ఫెయిల్ టు కంప్లీట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాసెస్ దెన్ యువర్ అప్లికేషన్ విల్ స్టాండ్ రిజెక్టెడ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అన్ని స్టేజెస్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ చేసి అది మీరు ఫైనల్ సబ్మిట్ అన్నది చేయకపోతే మీకు మీ అప్లికేషన్ అన్నది రిజెక్ట్ అయిపోతుంది. మాడిఫికేషన్ ప్రాసెస్లో మీరు కరెక్ట్గా చేయాలి. మీరు అన్ని కరెక్ట్గా చూసుకుని మాడిఫై చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ చేస్తేనే మీకు ఈ కంప్లీట్ అయినట్టు ఈ ప్రాసెస్ అన్నది, అప్పుడు మాత్రమే మీకు వ్యాలిడ్ ఉంటుంది. లేదంటే మీ అప్లికేషన్ అన్నది రిజెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒకటి జాగ్రత్తగా చెక్ చేసుకుని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ రెండు ఇప్పుడు మీకు అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మీరు ఇక్కడ ఐ హియర్ బై అని ఉంది కదా. సో ఈ ఐ హియర్ బై దగ్గర ఇక్కడ మీరు టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ అన్నది ఓకే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ తర్వాత ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాని ఇక్కడ ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు పేమెంట్ అన్నది పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ మాడిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మాడిఫై అన్నది చేసుకోవచ్చు. సో మాడిఫై చేసుకున్న తర్వాత అది ఒకసారి చెక్ చేసుకుని కంప్లీట్గా ఏమేమి మాడిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ ఒకేసారి చూసుకుని చేసేసి తర్వాత ఫైనల్ సబ్మిట్ అన్నది చేయండి. ఓకేనా, ఇలా మీరు ఈడబ్ల్యూఎస్ ఉంది కదా. సో ఈడబ్ల్యూఎస్ దగ్గర మీరు అక్కడ ఏంటంటే ఈ జనరల్ దగ్గర మీరు యూఆర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్కి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకుని తర్వాత ఏంటంటే కింద మీరు నో కొట్టాల్సి ఉంటుంది. మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే నో అని కొట్టేస్తే సరిపోతుంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పేమెంట్స్ చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు. సో పేమెంట్స్ దగ్గర చాలా ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి సో కొంచెం వెయిట్ చేసి ఎవరైనా పేమెంట్ చేస్తుంటే ఎట్లా ఉందన్నది తెలుసుకుని ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఈ ఎర్రర్స్ అన్నవి సాల్వ్ అయితే నేను దాని గురించి కూడా కుదిరితే వీడియో అన్నది చేస్తాను, లేదా మీకు ఏదో ఒక విధంగా కమ్యూనిటీ ట్యాబ్లోనే ఎక్కడో చోట పోస్ట్ చేస్తాను అనమాట. సో అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఒకసారి చూసుకుని పేమెంట్స్ కరెక్ట్గా చేసుకుని ప్రాసెస్ అన్నది కంప్లీట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయడం మర్చిపోకండి. అప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ అన్నది ఈ విధంగా సాల్వ్ చేసుకోగలుగుతారు. సో ఈ వీడియోలో నేను మీకు ఈడబ్ల్యూఎస్కి మాడిఫికేషన్ ఎలా చేయాలన్నదే నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇవన్నీ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. సో మీరు నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు ఒక చిన్న లైక్ చేస్తే. సో లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.